పత్రిక 11వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందాం. 11వ అధ్యాయము. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. చాలు. పౌలు గారు కొరింథీ సంఘంతో మోసపరిచేటువంటి ఒక సర్పం ఉంది. అపవాది ప్రజలను మోసపరుస్తూ ఉంటాడు. దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు క్రీస్తు ఎడల మనకున్న పవిత్రత, మన ఆధ్యాత్మిక జీవితంలో మనం కలిగి ఉన్న పవిత్రతను అపవాది చెడగొట్టాలి అని చూస్తూ ఉంటాడు. అపవాది మనకు రకరకాలైనటువంటి ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. కొంచెం ఇది సౌండ్ తగ్గించిన పర్లేదు నాకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన ఈ వాక్య భాగం మరోసారి స్పష్టంగా దాన్ని చూద్దాం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లుగా మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళతలో నుండి పవిత్రతలో నుండి ఎలాగైనా తొలగిపోవాలి అని సర్పం యొక్క ప్లాన్, అపవాది యొక్క ప్లాన్. దేవుని పట్ల మీకున్నటువంటి సరైనటువంటి అవగాహన, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన, విశ్వాసములో ఉన్న నిలకడ, సన్నిధిలో ఉన్న స్థిరత్వం ఎలాగైనా తొలగించాలి, ఎలాగైనా మీకున్నటువంటి పవిత్రతను చెడగొట్టాలి అని మీ మనస్సులను చెరపడానికి అపవాది ప్రయత్నం చేస్తూ ఉన్నాడట. అందుకు ఉదాహరణ చెప్పాడు. సర్పము కుయుక్తి చేత హవ్వను ఎలా మోసపరిచిందో అలాగే మిమ్ములను కూడా అపవాది మోసపరుస్తాడు. సర్పము, అపవాది సర్పములా వచ్చి అవ్వను మోసపరిచినప్పుడు అద్భుతమైనటువంటి దేవుని బిడ్డలే మోసపరచబడ్డారు, చెరపబడ్డారు. ఈ కాలంలో ఉన్న మీరు పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతో బ్రతుకుతున్నప్పుడు అపవాది మిమ్ములను ఖచ్చితంగా చెడగొడతాడు. సరైన దారిలో ఉన్న మిమ్ములను, పవిత్రంగా బ్రతుకుతున్న మిమ్ములను, నిర్దోషంగా జీవిస్తున్న మిమ్ములను ఎలాగైనా చెడగొట్టాలని మీ మనస్సులను వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు అని చెప్పబడింది. బైబిల్ గ్రంథంలో నుంచి ఎవరైనా 1-2 విషయాలు నేను మీతో పంచుకుంటాను. వారి మనస్సులను అపవాది ఎలా ప్రేరేపించాడో, వారి మనస్సులను ఎలా అపవాది చెడగొట్టాడో నేను బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ ఒక చిన్న వాక్యాన్ని చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 26వ అధ్యాయము 16వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనము నుంచి. అయితే అతడు స్థిరపడిన తరువాత మనస్సులో గర్వించి చెడిపోయేను. ఇతడు ఉజ్జియా, మనస్సున గర్వం వచ్చేసింది. దేవుడు అతన్ని స్థిరపరిచాడు, దేవుడు అతన్ని బలపరిచాడు, దేవుడు అతన్ని అనేకుల ఎదుట పైవాడిగా చేశాడు, అనేకుల ఎదుట అతన్ని రాజుగా నియమించాడు. ఇతని పేరు ఉజ్జియా. ఇతడు మనస్సున గర్వించాడు అని వ్రాయబడింది. ఇతన్ని గురించి 11వ వచనం చూస్తే
యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగి ఉండెను. అందులోని యోధులు రాజు అధిపతులలో హనన్య అనువాని చేతి క్రింద ఉన్నారు. అంటే ఉజ్జియాకు సైన్యము బహుగా ఆశీర్వాదకరమైన సైన్యము ఉజ్జియాకు ఉంది. 16వ వచనంలో అతడు మనస్సులో గర్వించి చెడిపోయాడు అని మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఆ తదుపరి ఒక మాట, అతడు ఎలాంటి గర్వం వచ్చిందో, అతనికి ఏ విధమైన గర్వం వచ్చిందో మనసుకు చదువుతా ఉన్నాం. చూడండి, అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేశాడు. ఉజ్జియా రాజు పరిపాలన చెయ్యాలి. దేవుని సన్నిధిలో ధూపం వేయడం అది దైవజనుల పని. దైవ సేవకుడు చేసే పని దైవ సేవకుడు చేయాలి. రాజుగా పరిపాలించవలసిన వాడు రాజ్యాన్ని పరిపాలించాలి. ఎవరు చేసే పని వారు చేయాలి. రాజుగా ఉన్న వ్యక్తి దేవాలయంలోనికి వచ్చి, దైవ సన్నిధిలోనికి వచ్చి దైవజనుడు చేయవలసినటువంటి పనిని అతడు చేయడం ప్రారంభించాడు. ఎందుకు అతడు చేస్తా ఉన్నాడంటే అతడి మనసు చెడగొట్టబడింది. అపవాది అతని మనసును చెడగొట్టేశాడు. చదివితే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద, చూసావా, యెహోవా మీద, సేవకుల మీద తిరుగుబాటు అనుకుంటున్నారేమో గాని అది దేవుని మీద తిరుగుబాటు అని బైబిల్ సెలవిస్తా ఉంది. సేవకుడు చేసే పని సేవకుడు చెయ్యనివ్వకుండా ఇంకా ఇతరత్రా గారు ఎవరు చేసినా అది దేవుని మీద తిరుగుబాటు, సేవకుల మీద తిరుగుబాటు కాదు. తరువాత మనం చదివితే 17వ వచనంలో యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనే గాని అది నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు పో, నీవు ద్రోహం చేస్తున్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ చేయదని చెప్పగా ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేతపట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపించాడు. యెహోవా మందిరములో ధూపపీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూస్తూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్టు రోగము పుట్టింది. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతని నొసట కుష్ఠము గలవాడయిందెను గనుక తడవు చేయక అతడు అక్కడ నుండి బయటకు వెళ్ళవలనని వారు చెప్పిరి. యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటకు వెళ్ళుటకు తాను త్వరపడెను. రాజైన ఉజ్జియా మరణ దిన పర్యంతము వరకు కుష్ఠరోగిగా ఉన్నాడు. కుష్ఠరోగి అయి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకించబడ్డాడు గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలోనే నివసిస్తూ ఉన్నాడు. చూశారండి, ఉజ్జియా దైవజనుడైన అజర్యా చేయవలసిన పని రాజుగా ఉన్నవాడు చేయడానికి సాహసం చేశాడు. సాహసం చేయడమే కాదు, ఆ పనిని అడ్డగించడానికి యాజకులు వచ్చారు. యాజకులు అంటున్నారు, అజర్యా తనతో పాటు ఇంకా 80 మంది ఆ యాజకులు ఉన్నారు. అజర్యా వాళ్ళందరికీ ప్రధాన యాజకుడు, తనతో పాటు ఇంకా యాజకులు 80 మంది ఉన్నారు. వారందరూ అతని వైపు చూస్తా ఉన్నారు. ఏంటి, రాజుగారేంటి రాజరికపు పాలన చేయకుండా దైవజనుడు చేసే పని చేస్తున్నాడు, ఇది రాజుకు తగదు కదా అని అందరూ ఆలోచిస్తుండగా అజర్యా మాట్లాడేశాడు. రాజా, ఈ కార్యం మీకు తగదు.
ఇది రాజులు చేసే పని కాదు. అహరోను సంతతి దేవుని కొరకు ప్రత్యేకపరచబడిన వారు, దేవుని కొరకు తమను తాము సమర్పించుకున్నవారు, దేవుని కొరకు వారి జీవితాలను సంపూర్ణంగా సమర్పణ చేసిన అహరోను సంతతి ఉంది. వారు ప్రతిష్ఠ చేయబడ్డారు, వారు ప్రత్యేకించబడ్డారు దేవుని సేవ చేయడానికి. ప్రత్యేకించబడిన వారు ఉండగా నీవేంటి ఆ పని చేస్తున్నావు, ఇది నీకు తగదు, అలా చేయొద్దు, నువ్వు బయటకు వచ్చాయి అన్నారు. మందిరంలో నుంచి రా బయటికి, అది నువ్వు చేసే పని కాదు అని అజర్యా అనే ప్రధాన యాజకుడు ఉజ్జియాను ప్రశ్నించాడు. ఉజ్జియాకు హెచ్చరిక చేశాడు. ఆ హెచ్చరిక విని అతని మనసులోనికి గర్వం వచ్చింది. నువ్వెంత, నీ బిసాలెంత? నువ్వు యాజకుడు అయితే, నువ్వు లేదా ప్రధాన యాజకుడు అయితే కావచ్చు, నేను ఇశ్రాయేలు ప్రజలందరినీ పరిపాలించే రాజును, నన్ను పట్టుకొని బయటికి రమ్మంటావా? మందిరంలో నుంచి బయటకు పొమ్మంటావా? ఎంత ధైర్యం నీకు? నన్ను మందిరంలో వండకుండా బయటకు రమ్మంటావా? ఎంత అహంకారం నీకు అని చెప్పేసి ఉజ్జియా కోపగించుకొని వారందరి మీద కోప్పడి ధూపవేదికను తీసి ఆ ధూపం వేయడానికి సిద్ధపడ్డాడు. సిద్ధపడుతూ ఉండగానే, అతడు ఆ కార్యం ప్రారంభిస్తూ ఉండగానే వీళ్ళందరూ అవాకై చూస్తూ ఉన్నారు. అతనికి నొసట మీద కుష్ఠరోగం ప్రారంభమైపోయింది. కుష్ఠరోగం వచ్చేస్తా ఉంది, ఒళ్ళంతా అలుముకుంటా ఉంది. వెంటనే ఆ రోజుల్లో కుష్ఠరోగులు ఏం చేస్తారంటే ఊరి వెలపలకు తీసుకొని వెళ్తారు. సమాజంలో ఉండడానికి వారు వీలేదు. ఉజ్జియా మనసులో గర్వం పుట్టింది. ఉజ్జియాకు రాజును అనే గర్వం వచ్చింది. యాజకుడు చేసే పని యాజకుని చేత చేయనియాలి. యాజకుడు చేసే పని నువ్వు ఎంత గొప్పవాడివైనా నువ్వు చేయటానికి వీల్లేదు. నీకెంత అధికారం ఉన్నా నువ్వు చేయటానికి వీల్లేదు. నీకెంత ఆస్తిపాస్తులున్నా నువ్వు చేయటానికి వీల్లేదు. నువ్వు ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడవైనా యాజకుడు చేసే పని యాజకుని చేతే చెయ్యనియాలి. అలా చేయకుండా నా కాడ ధనం ఉంది, నా కాడ అధికారం ఉంది, నా కాడ పలుకుబడి ఉంది, నేను గొప్పవాణ్ణి, నా కింద చాలా మంది పని వాళ్ళు ఉన్నారు, నేను చెప్తే అందరూ వింటారు, నాకు చాలా బలగం ఉంది, నాకు చాలా బలం ఉంది అని అహంకారం ఎప్పుడైతే వస్తుందో, గర్వం ఎప్పుడైతే వస్తుందో, దేవుని వాక్యం అంటుంది నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది. నాశనానికి ముందు గర్వం ఉంది. గర్విస్తున్నాడు ఉజ్జియా. నన్ను నివారిస్తారా? నేను రాజుని, నేను అధికారం కలిగిన వాడిని, నా కింద సైన్యం ఉంది, నా కింద చాలా మంది పని వాళ్ళు ఉన్నారు, నాకు పలుకుబడి ఉంది, పవర్ ఉంది, నేను ధనవంతుని, మేధావుని అనే ఆలోచన వచ్చేసింది. అతనికి స్థిరత్వం వచ్చినాక, స్థిరపడ్డ తరువాత, అన్ని సెటిల్ అయిన తరువాత, అన్ని కూడుకున్న తర్వాత, అన్ని సమకూర్చబడ్డ తర్వాత ఆలోచించండి. సమకూర్చబడక ముందు, నువ్వు స్థిరపడక ముందు, నీకున్నది కొద్దిదైనప్పుడు నీ మాట తీరు చాలా గౌరవార్థంగా ఉంది. సేవకుల్ని గౌరవంగా పిలవడం, సేవకులతో గౌరవంగా మాట్లాడటం, సేవకునికి పరిచర్య గౌరవార్థంగా చేయడం, సేవకుని మాట అంటే భయముతో భక్తితో దేవుని మాటగా స్వీకరించి సన్నిధి పరిచర్యలు చేయడం, సేవకుని యొక్క కుటుంబ పరిస్థితులు కానీ, సంఘ పరిస్థితులు కానీ, నా పరిస్థితులు అన్నట్టుగా పట్టించుకొని పని చేయడం, మొదట్లో ఉన్న గౌరవం స్థిరపడిన తర్వాత, కాస్తంత కూడిన తర్వాత, కాస్తంత ధనం చేకూర్చిన తర్వాత, కాస్తంత నీకు దేవుడు సహాయం చేయడం ప్రారంభించిన తర్వాత, కాస్తంత నీ వెనక దాచుకున్న తర్వాత, నాకేమైంది కా, నాకేం కొదవలేదు, నాకేం తక్కువ లేదు, నేనెందుకు వారి మాట వినాలి, నేనెందుకు వీరికి లోబడాలి, నేనెందుకు అని ఇటువంటి మాటలు ఎప్పుడైతే వస్తాయో దాన్నే అంటారు గర్వము అని. మనస్సుకు ఏమొస్తుంది? గర్వం వస్తుంది. అందుకే పౌలు గారు అంటాడు, అయ్యో అపవాది కుయుక్తి చేత సర్పములాగా వచ్చి అవ్వను మోసపరిచింది, అట్లాగే మీ మనసులు ఏమన్నా చెడిపోతాయేమోనని నాకు భయం వస్తుంది. భయపడుతున్నాడు సేవకుడైన పౌలు గారు. సేవకుడైన పౌలు భయపడుతున్నాడు.
మనసులు చెరపబడతాయేమో మీ మనసులు. కూడుకున్న తర్వాత మీకు కూడుకోవాలని ప్రార్థన చేస్తాడు సేవకుడు, మీరు స్థిరపడాలని ప్రార్థన చేస్తాడు సేవకుడు, మీరు ఐశ్వర్యవంతులు అవ్వాలని ప్రార్థన చేస్తాడు సేవకుడు, మీకు అప్పుల బాధల్లో నుంచి బయటకు రావాలని ప్రార్థన చేస్తాడు సేవకుడు, మీకున్న కష్టాలు తొలగిపోవాలని ప్రార్థన చేస్తాడు సేవకుడు. ఇవన్నీ తీరి కుదరబడిన తర్వాత, మరలా దేవుని ఆశీర్వాదాలు మీ చెంతకొచ్చి మీరు స్థిరపడిన తర్వాత మనసుకు గర్వము రానివ్వకండి. నువ్వే స్థితిలో నుంచి పడ్డావు ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటాడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో. నువ్వే స్థితిలో నుంచి పడ్డావో ఒకసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు 2వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో. చూస్తారా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 5వ వచనం చూస్తారా? నీవు ఏ స్థితిలో నుంచి పడితివో అది జ్ఞాపకము చేసుకో, మారు మనసు పొందు, ఆ మొదటి ప్రేమ, ఆ మొదటి క్రియలు, ఆ మొదటి విధేయతలు కలిగి ఉండు. అలా చేసి నువ్వు మారు మనసు పొందావా, నీ పరిస్థితులు బాగా ఉంటాయి. లేకపోతే నేను నీ దగ్గరకు వస్తాను, నీ దీపస్తంభాన్ని దాని చోటులో నుండి తీసివేస్తాను. నువ్వే స్థితిలో నుంచి పడ్డా, ఒకప్పుడు నువ్వెంత భక్తిగా ఉన్నా, ఒకప్పుడు నువ్వెంత విధేయత చూపించావు, ఒకప్పుడు నువ్వెంత ప్రేమ కలిగి పరిచర్యలో పాల్గొన్నావు, ఏమైంది ఇప్పుడు? గర్వం వచ్చింది మనసుకు. ఎవరు చేశారు ఆ గర్వపు పనులు? అపవాది మీ మనసును చెడగొట్టింది. నీకు కాస్తంత సమకూర్చబడింది, ఆర్థికంగా స్థిరపడ్డావు, అండబలం కండబలం పెరిగింది, నీకు నీ మాటకు విలువ పెరిగింది, నీకన్నీ కూర్చబడ్డాయి, సమకూర్చబడ్డాయి. అందుకే ఎవరిని ఎలా గౌరవించాలో అలాంటి ఆలోచన నీలో నుంచి దూరం అయిపోయింది. గర్వం వచ్చింది. నాశనానికి ముందు గర్వము నడుస్తుంది, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు ఉంటుంది. అది లేఖనం సెలవిస్తుందన్నమాట. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, ఉజ్జియా నువ్వు మనసులోనికి గర్వం తెచ్చుకున్నావు, ఆ గర్వం అపవాది నీ మనసులోనికి తెచ్చింది, దాన్ని నువ్వు కొనసాగించాలని ప్రయత్నం చేస్తావు. మనసులోనికి గర్వం వచ్చినప్పుడు అతడు యాజకుల మీదే కోపం తెచ్చుకున్నాడు. యాజకుల మీద కోపపడకూడదండి. దేవుని అభిషేకం పొందిన వారి మీద కోపపడకండి. దేవుని అభిషేకం పొందిన వారి మీద విరోధం పెంచుకోబాకండి. కుదిరితే సహకరించండి, కుదరకపోతే సైడ్ అవ్వండి. కానీ కోపపడటం, ఆవేశపడటం, దూషించడం, హాని చేయడం అది మంచి పద్ధతి కాదు. నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. దావీదు అభిషేకించబడినటువంటి సౌలు విషయంలో ఏం చేశాడో ఒకసారి చూద్దామా? రండి. అతడు చేసినటువంటి విషయం ఏంటో, అతడు చేసినటువంటి పరిస్థితి ఏంటో ఒకసారి తెలుసుకుందాం. అదేంటో చూద్దాం రండి. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనంలో. సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 5వ వచనం. సౌలు పై వస్త్రము తాను కోశాడు అని దావీదు మనసులో నొచ్చుకున్నాడని. ఇతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. యెహోవాను బట్టి అతనిని చంపను అని తన జనులతో చెప్పాడు. ఒక్క మాట వినండి. దొరికేశాడు సౌలు చేతికి, దావీదు చేతికి. ఎవరయ్యా దావీదంటే? సౌలు చేత చంపబడ్డానికి పారిపోతూ దాక్కున్నటువంటి వ్యక్తి. ఏ వ్యక్తి అయితే చంపడానికి వెంటబడుతున్నాడో, ఏ వ్యక్తి అయితే దావీదును చంపాలనుకుంటున్నాడో ఆ వ్యక్తి ఇతనికి దొరికిపోయాడు. దావీదుకు దొరికిపోతే దావీదు తనతో పాటు ఉన్న వారి వైపు చూస్తే వారు అంటారు, దేవుడు నీ కార్యము సఫలం చేశాడయ్యా, నీ శత్రువు నీ చేతికి అప్పగించాడు, చంపి పడేయి, మనకి ఏ గోళ లేకుండా పోతుంది అని చెప్పేసి పక్కన ఉన్న వారు సలహాలు ఇస్తే అప్పుడు దావీదు అంటాడు, దేవుని చేత అభిషేకం పొందినవాడు సౌలు. అతని మనసు చెరపబడితే చెరపబడవచ్చు. అతడు నా మీద విషం చిమ్మాలనుకుంటే విషం చిమ్మొచ్చు. అతడు నన్ను విషపు చూపుతో చూడాలనుకుంటే చూడొచ్చు. అది ఆయన ఇంకితం. కానీ నా ఇంకితం ఏంటంటే
యెహోవా చేత అభిషేకించబడిన వారిని నేను ఏ హాని చెయ్యను. వస్త్రపు చెంగు కోసినందుకే నా హృదయం నొచ్చుకుంటుంది అన్నాడు. ఆ వస్త్రపు చెంగు ఎందుకు కోసానా అని బాధపడుతున్నాను నేను. నా హృదయంలో వేదన వచ్చేస్తా ఉంది. నేను అనవసరంగా వస్త్రపు చెంగును కోసానే అని నేను చాలా చింతపడుతున్నాను. చూసారా, వస్త్రపు చెంగు కోసాడు, ఏ తప్పు చేయలేదు. రాజా ఇదిగో నేను నీ దగ్గరకు వచ్చాను, వస్త్రపు చెంగు ఇదిగో అని చూపిస్తా ఉన్నాడు. దానికే చాలా బాధపడతాడు. అయ్యో, అభిషిక్తుడిని నేను వస్త్రపు చెంగు కోసుకొని నేను తీసుకొని వచ్చానే అని. చూడండి, దైవజనుడిని దేవుని చేత అభిషేకం పొందిన వారిని ఏ చిన్న మాట అన్నాలన్నా, ఏ చిన్న పని అతనికి విరోధంగా చెయ్యాలన్నా, నిజమైన దేవుని పిల్లలైతే, నిజంగా దేవుని ఆత్మ మీలో ఉంటే ఖచ్చితంగా మీ మనసులో నొచ్చుకుంటారు, బాధపడతారు, వేదన పడతారు, పశ్చాత్తాపడతారు. పక్కవారితో అంటున్నాడు, నేను చాలా నొచ్చుకుంటున్నాను. రాజుగారు అభిషేకం పొందినటువంటి దైవజనుని యొక్క వస్త్రపు చెంగును కోసానని నా మనసు చాలా పరితపిస్తుంది. దైవజనుడిని నోరు తెరిచి మాట్లాడడానికి భయపడాలని. తను ఎలాంటి వాడన్నా కావచ్చు, నేనేమి అడ్జస్ట్ అవ్వమని చెప్పడం లేదు, మేము అలానే ఉంటాం మీరు ఇలానే ఉండండి అని చెప్పడం లేదు. కానీ ఎవరి ఇంకితం వారు దేవునికి చూపించాలి. ఒకవేళ దైవజనుడు దుర్మార్గుడైతే నీ ఇంకితం ఏమైపోయింది? నువ్వు కూడా దుర్మార్గుడివేనా? దైవజనుడు అభిషేకం పొందిన వాడిని నోరు తెరిచి మాట్లాడడానికి వణుకు పుట్టాలి వెన్నులో. వచ్చి అయితే దైవజనుడు చేసే పనులు చేయడానికి తెగించి ముందుకు అడిగేశాడు. మనసులోకి గర్వం వచ్చింది, మనసును గర్వించాడు, చెడిపోయింది తన మనసు. ఎప్పుడైతే గర్వం వచ్చిందో మనసు చెడిపోతుందండి, చెడగొట్టబడుతుంది మనస్సు. ఉజ్జియా ఆ ధూపవేదిక దగ్గరకు వెళ్ళినప్పుడు అజర్యా వచ్చి, ప్రధాన యాజకుడైన అజర్యా తనతో పాటు 80 మంది యాజకులు ఉన్నారు, వారందరూ నిలబడి మాట్లాడుతున్నారు. అజర్యా అంటున్నాడు, ఉజ్జియా రాజా, మీరు చేస్తున్న పని మంచిది కాదు. అది యాజకులు చేయవలసిన పని, అభిషిక్తులు చేయవలసిన పని, ప్రత్యేకించబడిన వాళ్ళు చేయవలసిన పని, దేవుని పని దేవుని యాజకులే చేయాలి. అది నువ్వు రాజుని, నువ్వు చేయడానికి వీల్లేదు. ముందు అర్జెంటుగా బయటకు వచ్చేస్తాయి, వెళ్ళిపో అసలు మందిరంలో నుంచి, పనికి మళ్ళీ పనులు చేస్తున్నావు, వెళ్ళిపో అన్నారు రాజులు పట్టుకొని. ఆ మాట అనేసరికి రాజు కోపం వచ్చేసింది. నన్ను మందిరంలో నుంచి పొమ్మంటారా? మందిరంలో నుంచి పొమ్మంటారా? ఎంత ధైర్యం మీకు, ఎంత అహంకారం మీకు అనేటువంటి గర్వం వచ్చేసి వెంటనే వారి మీద కోపం చూపించి వెళ్ళి ధూపవేదిక దగ్గరికి వెళ్ళి ఆ ధూపవేదికలో ధూపం వేయడానికి చాతపట్టుకున్నాడు. వెంటనే అతనికి కుష్ఠరోగం ప్రారంభం. ప్రియులారా, ఆ రోజుల్లో దేవుని శిక్ష వెంటనే కొనసాగుతా ఉండేది, దేవుని శిక్ష వెంటనే ప్రత్యక్షమయ్యేది. ఈ రోజుల్లో కృపాకాలం కనుక కాస్తంత లేట్ అవుతుందేమో, దేవుడు ఇంకా శిక్షించకుండా ఆగుతున్నాడేమో, అదే ఆసరా చేసుకొని మేమేం చేసినా చలామణి అవుతుందిలే, మేమేం చేసినా చెల్లుబడి అవుతుంది, మేమేం చేసినా అది న్యాయమైంది, మేమేం చేసినా మాకే శిక్ష కలుగటం లేదని ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తే తప్పదు, ఒకరోజు ఆ మూల్యం చెల్లించుకోక. ఖచ్చితంగా ఆ మూల్యాన్ని మనం చెల్లించుకోక తప్పదండి. మనసున గర్వము రాకుండా జాగ్రత్త పడండి. మనసును చెడగొడతాడేమో అపవాది అని భయపడుతున్నాడు పౌలు గారు. ఎందుకో తెలుసా? సర్పము ఏదేను తోటలోకి వచ్చి అవ్వను మోసం చేసింది. దేవుని బిడ్డల, పవిత్రంగా ఉంటున్న బిడ్డలను, దేవునిలో సరళంగా జీవిస్తున్న బిడ్డలను, యథార్థంగా బ్రతుకుతున్న బిడ్డలను, నీతిగా నిజాయితీగా జీవిస్తున్న, పవిత్రంగా బ్రతుకుతున్న బిడ్డలను అపవాదం వచ్చి చెడగొడతాడేమో వారి మనసులని భయపడుతున్నాడంట పౌలు గారు. పౌలు గారికి ఆ కాలంలో భయం ఏర్పడితే ఈ కాలంలో ఉన్న మనసాన్ని తెచ్చి ఆలోచించేద్దాం ఒకసారి. ఒకవేళ మీ మనసు చెడగొట్టబడుతుందేమో, దాన్ని సరి చేసుకోండి. రెండో విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. అదేంటో చూద్దాం రండి. ఒక రాజుల గ్రంథంలో, మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో ఒక రాజు ఉన్నాడు. రెహబాము అనేటువంటి రాజు మనకు కనబడతాడు. అతన్ని చూడండి, అతడు తన మనసులో ఏ విధమైన ఆలోచన చేశాడు. 12వ అధ్యాయంలో 26వ వచనం నుంచి, ఈ జనం యెరూషలేము నందున్న యెహోవా మందిరానికి బలులు అర్పించడానికి ఎక్కిపోతున్నారని
ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము అను తన యజమానుని తట్టు తిరుగుతుంది. అప్పుడు వారు నన్ను చంపేస్తారు. యూదా రాజైన రెహబామునందుకు మరలా చేరిపోతారు. రాజ్యం మరలా దావీదు సంతతి వారికి వెళ్ళిపోతుంది. యెరోబాము తన హృదయమందు ఇలాగా తలంచుకొని ఆలోచన చేసుకున్నాడు. 2 బంగారపు దూడలు చేయించి జనాన్ని పిలిచి, యెరూషలేముకు పోవడం మీకు చాలా కష్టంగా ఉంటుంది. ఇశ్రాయేలులారా, ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందును ఒకటి దానునందును ఉంచాడు. దాని వరకు ఈ రెండింటిలో ఒక దానిని జనులు పూజించడం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను. మరియు అతడు ఉన్నత స్థలాలను కట్టించి ఆ స్థలాలనే మందిరంగా ఏర్పాటు చేసి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించాడు. మరియు యెరోబాము యూదా దేశమందు జరుగు ఉత్సవాన్ని 8వ మాసమున 15వ దినమందు జరపాలని నిర్ణయించి బలిపీఠం మీద బలులు అర్పించుచూ వచ్చాడు. ఈ ప్రకారము బేతేలునందును తాను చేయించిన దూడలను బలులు అర్పించుచూ ఉండెను. మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలములకు యాజకులను బేతేలునందు ఉంచాడు. ఇంకా చదువుదాం. ఈ ప్రకారము అతడు యోచించిన దానిని బట్టి 8వ మాసము 15వ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠం మీద బలులు అర్పించుచూ వచ్చాడు. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవాన్ని నిర్ణయించాడు. ధూపవేయుటకై తానే బలిపీఠం మీద ఎక్కడ. ఎంత గర్వమండి! యెరోబాము తానుకు నచ్చినట్లు, తనకు ఇష్టం వచ్చినట్లుగా చేశాడు. యెరూషలేము మందిరానికి వెళ్ళడం మీకు దూరం, అంత దూరం ఏం వెళ్తారు అని చెప్పేసి 2 దూడలు తయారు చేశాడు యెరోబాము. రాజ్యం 2 భాగాలైంది. రాజ్యం ఇశ్రాయేల్ రాజ్యం. మొదటి రాజు ఇశ్రాయేల్ ప్రజలకు మొదటి రాజు సౌలు, 2వ వాడు దావీదు, 3వ వాడు సొలొమోను. సొలొమోను కుమారుడు రెహబాము రాజయ్యాడు. ఆ కాలంలో ఈ రాజ్యాన్ని 2 భాగాలు చేశారు. కొంతమందిని చీల్చి పడేశారు. 10 గోత్రాల వారు ఒకవైపుకు వెళ్ళిపోయారు, 2 గోత్రాల వారు ఒకవైపుకు వెళ్ళిపోయారు. 2 గోత్రాల వారేమో యూదా రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 10 గోత్రాల వారేమో ఇశ్రాయేలు రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 10 గోత్రాల వారికి రాజధాని కావాలి, కొత్త రాజధాని. ఆ రాజధాని షోమ్రోను అనే పేరు పెట్టుకుని ఒక మంచి రాజధాని ఏర్పాటు చేసుకున్నారు. ఆల్రెడీ ఉన్న రాజధాని యెరూషలేము అన్నమాట. ఆ యెరూషలేములో యూదా రాజు ఆ యెరూషలేములో రాజధానిలో ఉండి పరిపాలన చేసేవాడు. వీరు కొత్త రాజధాని పేరు షోమ్రోను కట్టించుకున్నారు. ఈ షోమ్రోన్లో యెరోబాము ఎంటర్ అయిపోయాడు. వినండి దేవుని బిడ్డలారా, యెరోబాము ఏం చేస్తున్నాడంటే, మీరు యెరూషలేము దేవాలయానికి వెళ్తారు కదా, అది చాలా దూరం అని అన్నాడు. మీరు అంత దూరం వెళ్ళగలరా? అయ్యో, మీరంటే నాకు చాలా బాధ ఇస్తుంది, అంత దూరం వెళ్ళడం చాలా కష్టంగా ఉంది, మీకు ఏదైనా నేను ఏర్పాటు చేస్తాను అన్నాడు. అనేసరికి జనానికి అనిపించింది, మన మీద రాజుగారికి ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది. కానీ రాజు మనసులో ఏముందో తెలుసా? మీరు యెరూషలేముకు మందిరానికి వెళ్తే ఈ జన హృదయం అంతా అటే తిరిగిపోతే, నా మీద ఉన్న మనసు వారి వైపు తిరిగిందనుకో, చివరికి నన్ను కాదని నన్ను వెలివేసి నన్ను దూరం చేస్తారు. అందరూ మళ్ళా యెరూషలేముకు వెళ్ళిపోవడం ప్రారంభిస్తారు. చివరికి రాజ్యం 10 గోత్రాల రాజ్యం కూడా లేకుండా ఈ రాజ్యం అంతా మళ్ళా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోద్దనే భయంతో వారి మీద ప్రేమ నటించాడు. ప్రేమ నటించి 2 దూడలు తయారు చేశాడు. దాను అనే ప్రాంతంలో ఒక దూడను పెట్టాడు, బేతేలు అనే ప్రాంతంలో ఒక దూడను పెట్టాడు. ఇవేనయ్యా మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి బయటకు నడిపించినటువంటి దేవతలని చెప్పేసి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఆరాధన కొరకు, పూజల కొరకు ఒక మందిరాలు కట్టించడం ప్రారంభించారు. జనం అందరూ అక్కడికి వెళ్ళి ఆరాధన చేయడం ప్రారంభించారు. అక్కడ ఒక మాట రాయబడింది ఏంటంటే, లేవీయులు కాని వారిని యాజకులుగా చేసి వారి చేత దేవునికి
పరిచర్య చేయిస్తూ ధూపాలు వేయిస్తూ యాజక ధర్మాన్ని చేయించాలని చూశాడు. పైగా ఇతడే యెరోబామే యాజకుడిగా ఉండాలని దేవుని సన్నిధికి ఎక్కాడండి. చూడండి, సొంత నిర్ణయం. ఎవరి మనసుకు వచ్చినట్టు వారు చేయడానికి ఇది నీ సొంత పని కాదండి, ఇది దేవుని పని. నీ మనసుకు వచ్చినట్లు చేస్తే దేవుడు ఊరుకునేవాడు కాదండి. దేవుని మనస్సు ఏంటో ఎరిగి క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు, ఫిలిప్పీ పత్రికలో ఉన్నట్టు 2వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నట్టు క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండాలి అని వ్రాయబడింది. నీ మనస్సుకు వచ్చినట్లు నువ్వు చేయకూడదండి. క్రీస్తు మనస్సు ఎలాంటిదో ఆ మనసు. లేవీయులు మాత్రమే దేవుని పరిచర్య చేయాలి. అహరోను సంతతి మాత్రమే యాజక ధర్మం జరిగించాలి. లేవీయులు మాత్రమే వారి భుజాల మీద దేవుని మందసాన్ని మొయ్యాలి. ఎవరు పడితే వారు దేవుని వస్తువులను తాకడానికి వీల్లేదు. అది ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన ఆజ్ఞ. ఎవరు పడితే వారు తాకూడదు. ఎవరు ఎంత గొప్పవారైనా తాకడానికి వీల్లేదు. ఎవరు ఎంత అధికారంతో ఉన్నా దేవుని వస్తువులు తాకడానికి వీల్లేదండి. అది లేవీయులు మాత్రమే పట్టుకోవాలి. లేవీయులు మాత్రమే శుభ్రం చేయాలి. లేవీయులు మాత్రమే ఈ స్థలం నుంచి మరో స్థలానికి వాటిని మార్చాలి. వారు మాత్రమే చేసే పని ఇంకెవరు చేయడానికి వీల్లేదు. నాకు అధికారం ఉంది, నాకు పదవి ఉంది, నేను ధనవంతుణ్ణి, 10 మంది నా వెంట ఉన్నారు, నాకు బలం ఉంది, బలగం ఉంది, నేను చేస్తానంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. నీ మనసుకు వచ్చినట్టు నువ్వు చేయడానికి ఇది నీ ఇంట్లో పని కాదు, ఇది దేవుని పని. అందుకే అలాంటి మనస్తత్వాన్ని అపవాది తీసుకొస్తాడేమో అని పౌలు గారు భయపడుతున్నాడు. కొరింథీ సంఘస్థులారా, సర్పం మోసపుచ్చింది అవ్వను, తన కుయుక్తిని ఉపయోగించి మోసం చేసింది. ఈ కాలంలో ఉన్న పరిశుద్ధ జీవితం కలిగిన మిమ్మల్ని, ఆత్మీయంగా ఎదుగుతున్న మిమ్మల్ని, స్థిరంగా దేవునిలో సరళంగా ఉన్న మిమ్మలను, నిర్దోషంగా ఉన్న మిమ్మలను, నిలకడగా స్థిరపడుతున్న మిమ్మలను ఏ విధము చేతనైనా మోసపుచ్చడానికి, మీ మనస్సులను చెడగొట్టడానికి అపవాది ఏ ప్లాన్ వేస్తాడో అని నాకు భయం వస్తుంది అన్నాడు పౌలు గారు. విశ్వాసుల మనసు అపవాది చెడగొడితే సేవకుడు నిజంగా భయపడతాడు. నిజమైన సేవకుడు బాధపడుతున్నాడు. పౌలు గారు, అయ్యో ఎలాగ చెడగొడుతున్నాడో చూడు, ఎలాగ పాడు చేస్తున్నాడో చూడు, ఎలా నాశనం చేస్తున్నాడో చూడు, మీరు అలా వెళ్ళొద్దు. ఇప్పుడు చూశారు కదా, ధూపం వేయడానికి రాజుగారు వచ్చాడు. ఉజ్జియా రాజుగారు చేసే పని అది యాజకుడే చేయాలి, అజర్యాను మాత్రమే చేయాలి. అజర్యా చేసే పని ఉజ్జియా, నువ్వు రాజు అయితే నువ్వు చేయడానికి వీల్లేదండి. నీ పని ఏదో నువ్వు చేసుకో, నువ్వు పరిపాలించేవాడు పరిపాలించుకో, దేవుని పని చేసేవాడు దేవుని పని చేయాలి. యెరోబాము కూడా చూడండి, అంత దూరం మీరు ఏమెళ్తారు, ఎడబాటు వచ్చేసరికి అందరం ఏమేమిపోతారు, జనం మనసు చెడగొడతా ఉన్నాడు తన ఇష్టం వచ్చినట్లుగా. చాలా మంది ఇలాంటి వారు చాలా ప్రాంతాల్లో వెలుస్తూ ఉంటారనమాట. దేవుడు అటు వారిని చూస్తున్నాడు. అపవాది వారిని పుట్టగొడుగులాగా లేపుతా ఉంటాడు. అంత దూరం మీరేం వెళ్తారు, అక్కడికి వెళ్తే మీ మనసు అటు వెళ్ళిపోద్దేమో, అటు వెళ్లకుండా చేయడానికి చెడగొట్టే యెరోబాము లాంటి మనస్తత్వం, ఎవరి మనసుకు వచ్చినట్టుగా వాళ్ళు చేయడం, యాజకులు కాని వారిని యాజకులుగా చేయటం, అభిషేకం లేని వారిని యాజకులుగా చేయటం, ఏ అర్హత లేని వారిని సేవకులుగా చేయటం, యోగ్యత లేని వారిని సేవకులుగా చేయటం. చాలా మంది ఈ రోజుల్లో చూస్తున్నాం. మన కులానికి ఒక దేవుడు, మన కులానికి ఒక పాస్టర్ గారు, మన కులానికి ఒక సంఘం. ఏంటండి ఇది? దేవుని పని. దేవుని పని ఎవరు పడితే వాళ్ళు చేయడానికి కాదండి. దేవుని పని దేవుని కొరకు ప్రత్యేకపరచబడిన వారు మాత్రమే చేయాలి. దేవుని కొరకు అభిషేకం పొందిన వారు మాత్రమే చేయాలి. మన 4 ఏళ్ళకి ఒక మందిరం పెట్టుకుందాం, మన 4 కలిసి ఒక మాట మీద ఉందాం. ఏంటది? ఇదేమన్నా కూరగాయల బేరమా? దేవుని పని. మీ మనసు చెరపబడుతుందేమోనని పౌలు గారు బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఎదురు చూస్తున్నాడు. మీరు చెడిపోయిన మనసు కలిగి ఉండకండి. మీ మనస్సును మీరు స్థిరపడండి. మీ మనస్సును మీరు బలపరుచుకోండి. మీరు స్థిరమైన పునాదిగా ఉండండి, నిలకడగా ఉండండి. ప్రకటన గ్రంథంలో దేవుడు అన్నాడు ఒక మాట, 3వ అధ్యాయంలోనికి రండి, నా దేవుని మందిరంలో మీరు ఎలా ఉండాలి అని వ్రాశాడు. చూడండి ఏమని, 3వ అధ్యాయం 12వ వచనములో, 11, 12 నేను త్వరగా వస్తున్నాను, ఎవడును నీ కిరీటం
నీ కిరీటం, నీ స్థానం, నీ హోదా, నీ ఆతిథ్యం, లేకపోతే నీ అధికారం, ఇంకా చెప్పాలంటే నీ విశ్వాసం, నీ పరిశుద్ధత, నీ స్థిరత్వం, నీ భక్తి జీవితం ఎవడు అపహరించకుండానట్లు నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. భక్తిగా ఉన్నావా? విశ్వాసంగా ఉన్నావా? లేదా సంఘ పెద్దగా ఉన్నావా? లేదా స్థిరపడి సన్నిధిలో పరిచర్య చేసే పరిచారకురాలుగా ఉన్నావా? అయితే నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. జయించు వారిని ఆ దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాను, అందులో నుండి వాడికి అన్నటికీ వెలుపలికి పోడు. దేవునికి స్తోత్రం. వెలుపలికి పోనటువంటి స్థిరత్వం, మంచి స్తంభంగా దేవుడిని సన్నిధిలో చేయాలనుకుంటున్నాడు. దాన్ని మనసులో పెట్టుకో. విశ్వాసాన్ని పట్టుకో గట్టిగా, విశ్వాసాన్ని కాపాడుకో గట్టిగా, భక్తి జీవితాన్ని కాపాడుకో, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో, నీ పరిశుద్ధతను కాపాడుకో. నీ మనసును చెడగొట్టుకోబాకో, నీ మనసులో చెడ్డ తలంపులు తెచ్చుకోబాకో. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకో. పౌలు గారు భయపడుతున్నాడు, సంఘస్థులను అపవాది చెడగొడతాడేమో అని. సంఘస్థులు అపవాది హృదయాన్ని చెడగొడతాడే, మనసును చెడగొడతాడేమో భయపడుతున్నాడు. అయ్యో, సరళమైన జీవితం, సరళత కలిగిన జీవితం, పరిశుద్ధమైన జీవితం, వీరి నుంచి దూరం చేయడానికి అపవాది ఏ ప్లాన్తో వస్తాడో భయపడుతున్నాడు పౌలు గారు. కాబట్టి కడవరి దినాల్లో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ మనసును చెడగొట్టుకోకుండా మీ మనసును స్థిరపరచుకోండి. దేవుని సన్నిధిలో నిలబడండి, నిలకడగా ఉండండి, స్తంభంలాగా ఉండండి. కదిలే వారిగా ఉండకండి, చెదరగొట్టబడే వారిగా ఉండకండి, పొట్టులాగా గాలికి ఎగిరిపోయినట్టుగా ఉండకండి. నిలకడగలిగిన బిడ్డలుగా ఉండి మీ మనసును చెడగొట్టుకోకుండా మీ మనసును స్థిరపరచుకోండి. ఏదన్నా సేవకుని ఒక మాట అనాలన్నా, అభిషిక్తుని ఒక మాట అనాలన్నా దావీదు చూసావా? నొచ్చుకున్నాడు మనసులో. అయ్యో, అభిషిక్తుని వస్త్రపు చెంగు నేను ఎందుకు కోసానని నా మనసు ఎంత వేదన పడుతుందో అని చెప్పాడు. మనం ఏదన్నా అనాలంటే హృదయాన్ని వేదనకరంగా మార్చుకున్నాం, హృదయంలో పశ్చాత్తాపం తెచ్చుకున్నాం, హృదయంలో పరివర్తన తెచ్చుకున్నాం, హృదయంలో పరిశుద్ధతను తెచ్చుకున్నాం. మన మనస్సును జాగ్రత్తగా కాపాడుకుందాం. దేవుడు నీ మనసును స్థిరపరచును గాక. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నా. ఎంతవరకు నన్ను మమ్మలను కాచి కాపాడి పౌలు గారు చెప్పినట్లు మా మనసులు చెడగొడతాడేమో అని సరళమైన జీవితంలో, పరిశుద్ధమైన జీవితంలో మేము ఉంటున్నప్పుడు మా పరిశుద్ధతను పాడు చేయడానికి, మా మనసులను చెడపడానికి అపవాది ఏ కోణంలో మా మీదకు విరుసుకు పడతాడో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు పౌలు గారు భయపడ్డట్టుకు ప్రభావ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సంఘంలో కూడా ఇటువంటి వాతావరణం ఎక్కడైనా ఏ విధము చేతనైనా ప్రవేశిస్తే దాని విషయంలో ప్రభావ మీరు చొరవ తీసుకుందురు గాక. ఆ విషయంలో బిడ్డల హృదయాలు చెరపబడకుండా, బిడ్డల మనసులు చెడపబడకుండా ప్రభావ బిడ్డలకు స్థిరమైన మనసును కలిగించుదువు గాక. కృపదాయిక్షమని ప్రార్థన చేస్తూ నీ కొరకు సజీవమైన సాక్షులుగా బిడ్డలు జీవించుటకు కృప చూపమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ఈ మనవులు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.